ఇందాకేమన్నారు? తను రాదన్నారుగా, మళ్ళీ చెప్పండి సార్ ప్లీజ్. రాదని చెప్తున్నాను కదా సార్. థ్యాంక్ యూ సార్. తను ఖచ్చితంగా వచ్చింది. థ్యాంక్ యూ సార్. ఆగు సూర్య, నాకు ఇంకా కావాలి, ఇంతకన్నా కావాలి. ఉండు. నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. నువ్వు చెప్పేదాన్ని నేను కన్విన్స్ అవును. వర్కౌట్ అవుతా. లెట్స్ బ్రేకప్ ఐషు. Thanks for saving me. Surya. Surya! స్వప్నం ఇటు కూలుతున్న శిథిలాలయమై స్వాగతించనా, తగువేళ కాదు అని తెలిసి పిలవనా, ఎడబాటు ఎంత కాలమని అడగనా. नेपाल में भूकंप से अब तक 1900 लोगों की मौत हो चुकी है, जो आंकड़ा अभी सामने आया है. हजारों लोग సంవత్సరం తర్వాత ఇండియా వస్తుంది. తిన్నగా ఇంటికి రాకుండా లే. ఎవరో ఫ్రెండ్ని కలిసి వస్తానని ఈయన తలాడించడం ఏంటో. ఇంట్లో నేను ఒక దాన్ని ఉన్నాను. నాకు చెప్పాలన్న జ్ఞానం వెనక లేదు. కనీసం ఫోన్ చేసి తగలడాలన్న ఇంగితం దానికి లేదు. నువ్వు నోర్మోయ్. ఏమే వైశాలి ఏమైనా ఫోన్ చేసిందా? నన్ను మాట్లాడించొద్దు. రాగానే దాని పెళ్లి విషయం తేల్చేయండి చెప్తున్నా. దాని పెళ్లి దాని ఇష్టమని నువ్వే చెప్పావు కదే. బుద్ధి గడ్డి తిని చెప్పాను సరేనా. పెద్దదాన్ని మీ వైపు వాళ్ళకి ఇచ్చేశారుగా. ఇప్పుడు వైశాల్ని మా వెంకట్రావు అనే కొడుకు ఇచ్చేసాడమే. వచ్చే నెల నా మేనల్లుడు అమెరికా నుంచి వస్తున్నాడు. ఎవడు? ఆ చతుర్రామలింగం చచ్చినా చేసుకోదు, రాసుకో.
సై సార్ 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 వైశాలి ఫోన్ చేయాలి ప్లీజ్ సార్ కొంచెం హెల్ప్ చేయండి సార్ हाँ मेरे साथ आ। ప్లీజ్ హలో ఆంటీ నేను సూర్య వైశాలి ఉందా దాని పెళ్లి విషయమే మాట్లాడుకుంటున్నాం వచ్చే మాఘంలో మా అమ్మాయి పెళ్లి నా మేనల్లుడు రామలింగంతోనే అర్థమైందా వైశాలి ఒప్పుకుందా వైశాలి ఒప్పుకోవాలి కదే ఒప్పుకోకేం చేస్తుంది అబ్బాయి డాక్టరే పైగా అమెరికాలో హలో సార్ इधर आ। अरे सर, इधर लेके आओ उसको। సార్ వైశాలి రాలేదంట రాలేదు రాలేదు రా రాలేదు అదేంటి సార్ ఒక్క క్షణం ముందు వరకు తను రాలేదంటే చాలా ఆనందపడ్డాను వస్తే మాత్రం ఏమైంది సార్ మా అయితే కలిసి చచ్చిపోవడం అంతేగా తను పెళ్లి చేసుకుంటాను తెలియగాని లోపల బాధ కోపం రెండో ఒకేసారి వచ్చేస్తున్నాయి సార్ ए सूर्या सुन